ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు? ఇక ఈరోజు వీడియోలో బాబా గారు నీకు ఎటువంటి ఏ పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి, నీకు ఎటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా ఈ ఒక్క శ్లోకాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, పఠిస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ సమస్యకి అమ్మవారే దారి చూపిస్తారు. మీరు ప్రతి ఒక్కరూ కూడాను ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం నాడు ఇప్పుడు బాబా గారు చెప్తున్నటువంటి శ్లోకాన్ని మనం చదివినట్లయితే బాబాగారు మన అందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు కదండి. ఈరోజు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ సందేశం వినలేవు. ఇప్పుడైనా నువ్వు విన్నట్లయితే ఇప్పుడు వస్తున్న శుక్రవారం నాటికైనా ఖచ్చితంగా నీ సమస్య అనేది తీరిపోతుంది. నీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి నీ సమస్య తీరిపోవడానికి ఈరోజు బాబాగారు మనకు ఒక చక్కటి స్తోత్రాన్ని అయితే అందించారండి. ఈ స్తోత్రం ఎవరైతే ఈ రోజు నుంచి పఠిస్తారో జీవితంలో ఏ సమస్య అయినా సరే ఆ తల్లి చూసుకుంటుంది. మనకున్న పరిస్థితులన్నీ కూడాను మార్చేస్తుంది. ఉన్న సంపదని రెట్టింపు చేస్తుంది. అంతటి శక్తి ఆ మహాలక్ష్మికి ఉంది. మరి ఈరోజు ఆ తల్లి అందించే స్తోత్రాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడాను పఠించి చూడండి. మీ జీవితంలో ఎంతటి సమస్య అయినా పూర్తిగా తొలగిపోతుంది. మరి బాబా గారు ఇంత మంచి వీడియోని మన అందరికీ తెలియజేశారు కదండి. తల్లి నువ్వు ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా నీకు దైవ అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వు పట్టుదలతోని ఇది ఎలాగైనా నేను సాధించాలి, ఆ పట్టుదల ఎప్పుడూ రెట్టింపుగా ఉండాలి. అదే లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఈరోజు ఎవరో నీ ముందుకు వచ్చి నీ వల్ల నువ్వు చేయలేవు, నువ్వు ఎలాగైనా చేయలేవు, నీ పరిస్థితి ఇది అని చెప్పినా కూడా నువ్వు దాని గురించి ఆలోచించి ముందడుగు వేయాలి. అంతేకాని వారు చెప్పారు కదా అని డేలా పడిపోకూడదు. ఏది ఏమైనా సరే అవుతుందిలే అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి. భగవంతుడి మీద భారం వేయాలి. ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు దేవుణ్ణి తలుచుకొని, అలాగే నీ తల్లిదండ్రుల్ని కూడా తలుచుకొని, నీ గురువైనని కూడా తలుచుకొని నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అది ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రేమ నీ పట్ల ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి గురువుకు చూపించే భక్తి శ్రద్ధలు నిన్ను వెన్నంటే ఉంచి నడిపిస్తాయి. కాబట్టి నిన్ను ఎలాంటి దేన పరిస్థితి నుంచైనా కూడా, ఎలాంటి స్థితి నుంచైనా కూడా తీసుకురావటానికి వారు కాపాడుతారు నిన్ను. తల్లి ఏ దైవాన్ని అయితే నువ్వు ఆరాధిస్తావో, నిత్యం కొలుస్తావో ఆ దేవుడు నీతోనే ఉంటాడు. ఆ భగవంతుడు మనం చేసే ప్రతీది గమనిస్తూనే ఉంటాడు. ఎలాంటి కల్మషము లేకుండా నువ్వు ఖచ్చితంగా ఆ భగవంతుణ్ణి నమ్ముకొని ఉండి భగవంతుడికి మనం చేసే ప్రతీది గమనిస్తూ ఉంటాడు. తల్లి నీలో ఎలాంటి కల్మషం లేదు. అందుకే నువ్వు సాయి బిడ్డవయ్యావు. ఎన్నో జన్మల బంధం నువ్వు ఈ సాయి పాదాలు పట్టుకోగలిగావు. నువ్వు అదృష్టవంతురాలు బిడ్డ. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చేమో కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా తల్లి. ఎంతటి వారినైనా సరే ఎప్పటికైనా సరే అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడు న్యాయాన్ని నమ్ముకోవాలి తప్పకుండా గెలుస్తావు. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనస్సులో నీ స్థానం కూడాను అంతే మంచిగా ఉంటుంది. నువ్వు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరినైనా నువ్వు బాధ పెట్టినప్పుడే కదా నువ్వు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తావో ఆ దేవుడు పెట్టినట్లే, నీ గురువుని బాధ పెట్టినట్లే, నీ సాయిని బాధ పెట్టినట్టే తల్లి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు. నీ మాటలతో ఎవరినైనా నొచ్చుకుంటే నీ సాయి నొచ్చుకున్నట్లే అవుతుంది. నువ్వు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే, నువ్వు అనుకున్న ఏ ప్రయత్నమైనా కానీ ఒక్కసారి నువ్వు తప్పకుండా నువ్వు దాని నుండి గెలుస్తావు. ప్రయత్నం చేస్తూ ఉంటేనే కదా గెలుపు అన్నది దక్కుతుంది. ప్రయత్నం ఎప్పటికీ కూడా వృధా కాదు బిడ్డ. వైఫల్యం
శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంటుంది. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. మనం ఎదుటివారిలాగా కాకుండా మనం మనలాగే ఉండాలి అంటే ఖచ్చితంగా దేనికైనా సరే మన ప్రయత్నం అనేది ఉండాలి. ఎప్పుడైనా మనం ఎదుటివారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరుకుంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారిలో దైవాన్ని చూస్తూ స్మరిస్తూ ఉంటే నిత్యం నువ్వు యవ్వనంగా, సంతోషంగా, ఆనందంగా నీ వాళ్ళతో ఉండగలుగుతావు. నీకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాకుండా కాపాడుతూ ఉంటావు. తల్లి నువ్వు ఖచ్చితంగా నీకు ఎలాంటి ఆరోగ్య సమస్య కూడా రాకుండా చూసుకుంటారు. శాంతికి మించిన సుఖం అనేది లేదు తల్లి. రుణానికి మించిన దుఃఖం లేదు. జ్ఞానానికి మించిన పవిత్రం లేదు. భగవంతునికి మించిన ఇష్టమైనది ఏదీ లేదు. నువ్వు తినే అన్నంలో భగవంతుణ్ణి చూడు. ఆ అన్నపూర్ణాదేవిని తలుచుకో. అలా నువ్వు తలుచుకోగలిగితేనే కదా ఎన్ని జన్మలైనా సరే ఆ తల్లి నీకు కరుణిస్తుంది. నీకు అన్నానికి లోటు లేకుండా చూసుకుంటుంది. తల్లి మనది తప్పే అయినా వాదిస్తున్నారు అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం. ఎవరితోనైనా సరే నువ్వు అలా వాదించొద్దు. నువ్వు ఎప్పుడైతే అలా వాదిస్తావో నీలో మూర్ఖత్వం మొదలవుతుంది అని అర్థం. తల్లి నువ్వు మూర్ఖత్వంగా ప్రవర్తించేంత కాలం కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఏది సాధించలేవు. ఏమీ తెలియని వాడు, భక్తుడైన వాడు, పరమాత్మను కూడా నమ్ముకున్న వాడికి ప్రమాదం ముందుకు వచ్చేస్తే ఆ ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుణ్ణి తాను రక్షించుకుంటాడు. మరి నీ భక్తిలో కూడా అంతే. భగవంతుడు నిన్ను ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు. నువ్వు ఏం చేసినా చూస్తూ ఉంటాడు. మంచైనా చెడైనా తప్పకుండా నీ కర్మరూపంలోనే వచ్చి తీరుతుంది. శత్రువునైనా సరే క్షమించగలిగే గుణం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారని మళ్ళీ చేరదీసి మోసపోకూడదు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే దుష్టబుద్ధి కలవారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నించగలుగుతారు. అందుకే మన పెద్దలు ఊరికే అనలేదు, పాత్రే ఎరిగిన దానం క్షేత్రం ఎరిగి యాత్ర అని. ఊరికే అన్నారా ఈ సామెత? ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటేనే కదా జీవితంలో ఎంతటి సమస్య వచ్చినా దాన్ని ఎదిరించి పోరాడే శక్తి ప్రసాదించమని కోరుకో తల్లి. అంతేగాని ఎప్పుడూ కూడా నువ్వు నీకు ఉన్న దానితోనే నువ్వు సంతృప్తి చెందాలే కానీ లేని దానికోసం ఆరాటపడకూడదు. నీకు లేని దానిని నీ కోసం నేను ఇస్తాను కదా, అది నీకు అవసరమైతే తప్పకుండా నేను ఇవ్వగలను. ఎంతటి కష్టంలోనైనా సరే నేను ఇస్తాను. నువ్వు చేసే పనులు మంచి పనులు, ఇతరులతో ప్రవర్తించే తీరు ఇవన్నీ కూడా మంచిగా ఉంటేనే భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది. నువ్వు ఎంత నిజాయితీగా బ్రతుకున్న ధర్మాన్ని అయితే నువ్వు పాటిస్తావో, నమ్ముకొని జీవిస్తూ ఉంటావో, ఒకవేళ నిన్ను ఇంకా ఎవరైనా ఇబ్బందులు పెట్టి కష్టపెడితే కనుక మాత్రం నువ్వు సహిస్తూ ఉండు. అంతేకాని వారిని తిరిగి నొప్పించకూడదు. ఎందుకు అంటే భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. నువ్వు అనే పని లేదు, భగవంతుడే చూసుకుంటాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వుల ముందు సమస్యలు కూడా చిన్నబోయేంతలా నవ్వాలి. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవ్వరి తలరాత ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. కాబట్టి భవిష్యత్తు అంతా మనకు ఒక శూన్యంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఎలా బ్రతికామన్నది గుర్తున్న మనిషిలో అహంకారం అనేది ఎప్పటికీ కూడాను ఉండకూడదు. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుదృష్టి మీ మీదనే ఉంటుంది. నామస్మరణ అంటే కేవలం నోటితో ఉచ్చరించేదే కాదు తల్లి. నామం పలుకుతున్నాము అంటే బాబాను పిలుస్తున్నామని అర్థం. ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి తల్లి. ఓం సాయిరామ్. ఒకప్పుడు ఎలా బ్రతికామన్నది గుర్తున్న మనిషిలో అహంకారం, అసూయ ఉండకూడదు. ఎప్పుడు ఎలా బ్రతుకుతామో ఎవరూ ఊహించలేరు కదా. ఈరోజు నువ్వు హుందాగా బ్రతికుండొచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళను చిన్నచూపు చూసి మాట్లాడితే అది భగవంతుడు నిర్ణయిస్తాడు. రేపటి రోజున నీకు కూడా ఇదే గతి పడుతుంది అని. కర్మ ఎవ్వరికైనా తిరిగి రావాల్సిందే తల్లి. మంచి గుణం, మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా అరుదుగా ఉంటారు. మన సమాజంలో చెడుకు ఉన్నంత స్థానం మంచికి లేదు. ఈ ప్రపంచం చెడునే నమ్ముతుంది, మంచినే నమ్మదు తల్లి.
భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అదే జరగకపోయినా అంతకు మించి మేలు కూడా జరగచ్చు. ఎప్పుడూ కూడా భగవంతుడిని నమ్మాలే కానీ, ఆ భగవంతుడిని సదా నీతోనే ఉంటారు. భగవంతుని మీద నిందలు వేయకూడదు. నేను నీకు రాబోయే కష్టాన్ని ఆపను తల్లి. కానీ నీకు దానిని సులభంగా దాటడానికి శక్తిని ఇవ్వగలను. నువ్వు ఎలా సులభంగా దాటగలుగుతావో దానికి కావలసినంత శక్తిని నేను ఇస్తాను. నీవు దాన్ని సరళంగా మార్చుకోవాలి. కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ వెళ్ళాలి అంతే అని భగవంతుడు ఊరికే అన్నారా? బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే నీళ్లు ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలే అవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే పనికి రాకుండా పోతుంది. మనం కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎలా మార్చేస్తారు? నిన్ను మంచివారిగా లేదా చెడ్డవారిగా చూపించాలనేది ఇతరుల ప్రమేయం. ఏమీ లేకున్నా నీ వ్యక్తిత్వం నిన్ను అలా మార్చేస్తూ ఉంటుంది. ప్రేమ లేని మనిషి ఉండరు. గాయం లేని గతం కూడా ఉండదు. ఇవి రెండూ లేని జీవితమే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తు చేసుకుంటూ ఉంటేనే కానీ ఎదగలేము. తల్లి, అలలకు అలసట వస్తుందా? రాదు. ఆశలకు హద్దు కూడా ఉండదు. ఇదే జీవిత పరమార్థం కూడాను. భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టాడు మానవ జన్మ ఈ విధంగా బ్రతుకుతుంది అని. కానీ ఆ మానవ జన్మలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉంటేనే నీ చుట్టూ ఎంతోమంది వాలుతారు. తల్లి, నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావని నీకు ఈ సందేశం ఇస్తున్నాము. ఈరోజు నువ్వు పూర్తిగా శ్రద్ధ భక్తులతో నేను చెప్పినట్టుగా నడుచుకో. ఈ సందేశంలో నీకు ఎంతో జ్ఞానోదయం కలిగి ఉంటుంది. ఈరోజు నువ్వు అర్థం చేసుకొని మసులుకోగలిగితే తల్లి, నువ్వు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతావు. ఈ ప్రపంచం చాలా వింతైంది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగానే చూస్తాను. కానీ వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగిందేముంది? వారు ఎలా ఉన్నా నేను నా పనిని నేను నిర్వహిస్తూనే ఉన్నాను. అద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం ఉంచాలి. నీ కోరిక కూడా నెరవేరుతుంది. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా పతనం కానివ్వను. నువ్వు ఎప్పుడూ కూడాను నా భక్తుడిని నేనే ఎంచుకుంటాను. నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా సరే, పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు రకరకాల మిషాల ద్వారా నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటూ ఉంటాను. ఎవ్వరూ కూడా వారంతట వారుగా నా వద్దకు రాలేరు. నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావు కదా తల్లి. నీకు ఒక స్తోత్రం చెప్తానని చెప్పా కదా తల్లి. నువ్వు అర్థం చేసుకొని మసులుకోగలిగితే తల్లి, ఎంతటితో నీ కష్టాలకి ముగింపు అనేది ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని చదవాలి. ఈ శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మిని ఆరాధించు. ఈ స్తోత్రాన్ని నువ్వు పఠించగలిగితే గనక ఏ సమస్య అయినా సరే తీరిపోతుంది. ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు అయితే వస్తాయో అన్ని శుక్రవారాలు కూడా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు. లేదా ఈ శ్రావణ మాసంలోని ఈ స్తోత్ర పారాయణం కూడా మొదలు పెట్టవచ్చు. ఉదయమైనా మొదలు పెట్టచ్చు, లేదంటే సాయంత్రం వేళలో సంధ్యా సమయంలో కూడా అయినా మొదలు పెట్టచ్చు. ఈ స్తోత్రాన్ని పఠించిన తర్వాత నిద్రపోండి. తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది. మరీ ముఖ్యంగా శ్రావణ మాసం అంతా కూడా నేను చేయగలను, ఈ స్తోత్రాన్ని పారాయణం చేయగలను అని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వారు అనుభవిస్తున్న కష్టాలు, సమస్యలు ఈ శ్రావణ మాసంలోనే ఆ తల్లి పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాదు దానికి తగిన దారి కూడా చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఆ స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణం చేయాలి అన్నది తెలుసుకోండి. ఈరోజు బాబాగారు మనకి చాలా గొప్ప సందేశమే ఇచ్చారు. ఈ సందేశం బాబాగారు ఊరికే ఇవ్వట్లేదు. కనీసం వారి జీవితాలలో ఏం జరుగుతోంది తెలుసుకుంటారని, అర్థం చేసుకుంటారని,
తన బిడ్డల కోసం బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారు. ఎక్కడైనా సరే మామూలుగా మనుషులు చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తూనే ఉంటారు. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మనిషి చేయాలి. అది చేయకపోయిగా మనం అతిగా ప్రవర్తించి అహంకారంగా ఉన్నట్లయితే, అలా ప్రవర్తించినట్లయితే ముందుకు వెళ్తే మాత్రం ఎందులో ఒక దాంట్లో మనం నెగ్గలేము. బాబాగారు మనకి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మనల్ని వెనక్కి లాగుతారు. సమస్య వచ్చినా లేదా ఆర్థిక ఇబ్బందులు కలిగినా లేదా ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినా సరే ఈ సమస్యలన్నింటికీని కూడాను మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎలాంటి డబ్బు లోటు లేకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే వెంటనే ఇది చేయి తల్లి. ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచాలి. ధర్మబద్ధంగా నడుచుకోవాలి. మంచితనంగా ఉండాలి. ఈ సాయి చెప్పింది ప్రతి ఒక్క స్తోత్రాన్ని కూడా పాటించాలి. తల్లి రాత్రి పడుకునే ముందైనా సరే నువ్వు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయి. ఒక్కసారి పారాయణం చేయి చాలు. నీ మనసులో ఎంత ఆవేదన ఉన్నా సరే తేలిక పడిపోతుంది. ప్రతిరోజు ఇది ఒక్కసారి పారాయణం చేయి. ఇది తెల్లవారుతూ ఉదయం లేవగానే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించిన తర్వాత చేయగలిగితే దీని ఫలితం వెంటనే నువ్వు చూడగలుగుతావు. అతి తొందరలో నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ప్రయత్నంలో నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకుండా నువ్వు ప్రయత్నిస్తే అది వ్యర్థమే అవుతుంది. ప్రయత్నించే ముందు ఇది అవుతుందా లేదా అన్న ఆలోచించకుండా ఆ తల్లి మీద భారం వేసి నా సమస్య ఇది అని చెప్పుకొని నమ్మకంగా ఈ శ్రావణ శుక్రవారం నాడు మొదలుపెట్టు. మొదటి శుక్రవారం నాడు కుదరకపోయినట్లయితే రెండవ శుక్రవారం నుంచి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇలా మొదలుపెట్టి సంకల్పాన్ని చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీకు ఫలితం అనేది ఉంటుంది. ఏదైనా నీ నమ్మకాన్ని నిన్ను గెలిపిస్తుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి చక్కటి సందేశాన్ని మన అందరి కోసం అయితే పంపించారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశం చూసిన తర్వాత మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడాను ఒక మంచి మార్గాన్ని అయితే చూపిస్తుంది. ఇది 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి చాలామంది. మేము చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ పారాయణం అనేది చేయండి. ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. మీరు చేసిన వారం రోజులకే మీకు ఎంతో రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది షేర్ చేయటం వల్ల కూడా మీకు ఎంతో ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.